ఈనాటి దేవుని సందేశం. సొలొమోను చెప్పేది చాలా స్పష్టంగా ఉంది. ప్రార్థనకి, విధేయతకి మధ్య ఎప్పుడూ విడదీయరాని సంబంధం ఉంటుంది. సంపూర్ణ హృదయంతో దేవుని ముందు నడిచేవారికి, ఆయన ఆజ్ఞలను నిజంగా పాటించేవారికి దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. సొలొమోనుకు ప్రార్థన అంటే గుడిలో మాటలు చెప్పడం మాత్రమే కాదు, విధేయతతో కూడిన జీవితం నుండి వస్తేనే ప్రార్థనకు అర్థం ఉంటుంది. ఇదే మనలను నేటి సువార్త వైపు తీసుకెళ్తుంది. యేసు ప్రభువు పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను ఎదుర్కొంటాడు. బయటకు చూస్తే వాళ్లు చాలా భక్తుల్లా కనిపిస్తారు. ప్రార్థనలు, ఆరాధనలు, గుడి ఆచారాలు అన్నీ చేస్తారు. కాని యేసు వాళ్ల జీవితాల్లో ఉన్న పెద్ద విరోధాన్ని బయటపెడతాడు. గుడిలో ప్రార్థనలు చేస్తారు కాని రోజువారీ జీవితంలో దేవుని ఆజ్ఞలను పట్టించుకోరు. ముఖ్యంగా నీ తల్లిదండ్రులను గౌరవించుము అనే ఆజ్ఞను పక్కన పెట్టి మతాచారాల పేరుతో తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటారు. ఇది నేటి మనకు పెద్ద సవాలే. మనం కూడా గుడికి వచ్చి భక్తిగా ప్రార్థించవచ్చు, ఆరాధనలో పాల్గొనవచ్చు. కాని ఇంటికి వెళ్ళాక దేవుని మాటలను మరిచిపోతాం. అలా అయితే మన ప్రార్థన ఖాళీగా మారుతుంది. దేవుడు గుడిలో మాత్రమే ఉండే ప్రార్థనను కోరుకోడు. నిజమైన ప్రార్థన అంటే ఇంట్లో కూడా కొనసాగాలి. తల్లిదండ్రులను గౌరవించడం, బలహీనులను ఆదుకోవడం, క్షమించడం, ప్రేమతో బాధ్యతగా జీవించడం. సొలొమోను మనకు నేర్పేది విధేయతతో కూడిన హృదయంతో చేసే ప్రార్థననే దేవుడు వింటాడు. యేసు మనకు చెప్పేది విధేయత లేకుండా చేసే ప్రార్థనకి అర్థం లేదు. ప్రార్థన, విధేయత రెండూ విడదీయలేనివి. మనం నిజంగా ప్రార్థించినప్పుడు దేవుడు మన హృదయాలను మార్చి తన వాక్యాన్ని జీవించేందుకు కృప ఇస్తాడు. అందుకే మనం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నా ప్రార్థనలు నన్ను దేవునికి మరింత విధేయుడిగా జీవించేందుకు నడిపిస్తున్నాయా? మన ప్రార్థనలు నిజమైన హృదయాల నుంచి వచ్చి విధేయతగా జీవించబడితే దేవుడు స్వర్గం నుంచి వినిపించి మన పాపాలను క్షమించి మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనందరినీ దీవించునుగాక.